హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా నాటుకోడి అయితే తీసేసుకున్నాను. పెద్ద సైజుది మనకి ఊర్లో దొరికే నాటుకోడి అనమాట. ఈ విధంగా ముక్కలు అయితే కొట్టేసుకున్నాను. ఆ విధంగా కొట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా సన్న సన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇందుకోసం ముగ్గుడు పెట్టేసుకొని కొద్దిగా వెడల్పాటి ముగ్గుడు పెట్టేసుకొని ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ పడుతుంది. ఇలా 100 గ్రామ్స్ ఆయిల్ వేసేసుకొని 2 ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కలర్ కొద్దిగా చాలా బాగా చేంజ్ అయితేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి అలాగే పసుపుని తగినంత వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అలాగే మనకి ఆనియన్స్ అయితే బాగా కలర్ చేంజ్ అవ్వాలి. కొద్దిగా చూడండి, నేను చూపించిన విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అదిగా ఆ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. నాటుకోడి కర్రీ ఇలా ఈ విధంగా ఈ టిప్స్తో ఫాలో అవుతూ మీరు కూడా ప్రిపేర్ చేస్తారంటే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా నాటుకోడి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా చాలా టేస్ట్తో ఎంతో ఎమ్మీగా అయితే ప్రిపేర్ చేస్తారండి. ఇలా నాటుకోడిని అయితే తీసేసుకొని మేమే కట్ చేసుకున్నాం. మాది చికెన్ షాప్ అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాను మేమే. నాటుకోడి ఎప్పుడు తీసుకున్నా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాను. ఇలా కర్రీ మొత్తం వేసేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి చాలా బాగా ఉడికిపోవాలన్నమాట. నాటుకోడి కాబట్టి మనకి బాగా ఉడికితేనే టేస్ట్ అనేది ఉంటుంది. కొంతమంది కొండరక నాటుకోడి అంటే వామ్మో వామ్మో అంటారు కదా, అంత అవసరం లేదండి. ఈ విధంగా మనం నార్మల్గా మంచిగా చాలా బాగా ఈ టిప్స్తో ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ మొత్తం ఇంక్రీజ్ అవ్వాలి. మనకి నాన్ వెజ్ ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ మొత్తం ఇంక్రీజ్ అయిన తర్వాతనే ఈ అల్లాన్ని అయితే వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి 1 మినిట్ పాటు మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఫ్లేమ్ పెట్టే విధానాన్ని బట్టి కర్రీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, మనం అల్లం వేసేసాక మళ్ళీ ఎమ్మటే కారం వేసేసి నీళ్ళు పోసారనుకో కర్రీ అయితే వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇదే టిప్స్తో ప్రిపేర్ అవ్వండి. ఇలా అల్లం వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని అయితే వేసేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత కూడా మనం ఒక 2 మినిట్స్ పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ డిమోల్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా మీకు నచ్చిన విధంగా అయితే కారం అనేది వేసేసుకోవాలి. తగిన విధంగా వేసేసుకోవాలి. మనకు సాల్ట్ ఎంత పడుతుంది, కారం ఎంత పడుతుంది అనేది ఒకరు చెప్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఓన్లీ గ్రీన్ చిల్లీ మనకి పచ్చిమిర్చి కారానికి సెట్ అవుతుంది. అది కరెక్ట్గా ఈ కారం అనేది అయితే మనం ఇంట్లో కొంతమంది ఎక్కువగా సాల్ట్ వేస్తారు, కొంతమంది తక్కువ సాల్ట్ వేస్తారు. కాబట్టి ఇలా చూసేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మీరే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనకి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇలా కారం అంతా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే పోసేసుకుందాం. మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది ముక్క మొత్తం మునిగేంతవరకు మనం వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఈ వాటర్ అనేది కొంచెం తక్కువ పోస్తా అనేది ఏమి ఉండదు. ముక్క మునిగేంతవరకు మనం వాటర్ పోస్తేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఉడుకుడు కూడా మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా ముక్క మునిగేంతవరకు పోసేసుకొని వాటర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఉడికితేనే ముక్క అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఆ విధంగా మొత్తం మనం కలిపిన తర్వాత వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అలా మనకి ముక్క మునిగి వాటర్ బయటికి కనబడే విధంగా వాటర్ అయితే పోసేసుకోవాలి. అదేమండి, ఆ విధంగా మనం వాటర్ పోస్తేనే ముక్క అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఆ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఒక 5 మినిట్స్ పాటు మూత హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి లోపల మసులుతుంది చూడండి. ఆ విధంగా మసలేటప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అనేది వేసేసుకుందాం. కారాన్ని బట్టి సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మనం ఫ్రై చేసేసుకోవాలండి, ఉడికించుకోవాలి. మూత పెడితేనే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఉడికే విధానం కాబట్టి ఫ్రై అయితేనేమో మూత తీసేసి ఫ్రై చేసేసుకోవాలి. కర్రీ అయితేనే మూత పెట్టేసి ఉడికించుకోవాలి.
చూడండి ఈ విధంగా మనకి మసలేటప్పుడే అల్లం మసాలా ఉప్పును వేసుకున్నాం కదా, అదేవిధంగా మసాలా కూడా వేసేసుకోవాలి. ఇది నూరని మసాలా, మన నార్మల్గా ఒక 10 రూపీస్ ప్యాకెట్ వస్తుంది, తీసేసుకోవచ్చు. అలా తెచ్చుకొని నార్మల్గా కచ్చపచ్చ దంచేసుకొని వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ ఉండడం కోసం మనం చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి వేస్తాము. దీంతోపాటు మళ్ళీ మసాలా వేయొద్దా అనేది ఏమి ఉండదు, మసాలా కూడా వేసేసుకోవచ్చు. నాన్ వెజ్ అనేది ఎప్పుడైనా మసాలా తోటి చేస్తేనే మనకి ఘాటుగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసం ఇదే టిప్స్తో ప్రిపేర్ అవ్వండి మీరు కూడా. ఇది వచ్చేసి మసాలా ధనియాల పొడి రెండు మిక్స్ చేసేసి ఈ విధంగా అయితే వేసిస్తున్నాను. గరం మసాలా అంటాం కదా, మనం ఇంట్లో పొడి చేసి తయారు చేసి పెట్టుకున్నదనమాట. ఈ మసాలా అల్లం కారం అనేది పర్ఫెక్ట్గా వేస్తే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా మనం చాలా అంటే చాలా టేస్ట్తో చాలా బాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా అయితే తీసేసుకున్నానండి. ఈ కొత్తిమీర పుదీనా మీరు కావాలనుకుంటే ఫినిషింగ్లో వేసేసుకోవచ్చు, లాస్ట్ ఎండింగ్లో. ఇది కూడా ఎండింగే, బట్ కాకపోతే ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఓన్లీ గార్నిష్ చేసుకుంటాం అనేటోళ్ళు గార్నిష్ అయినా చేసేసుకోవచ్చు. కాకపోతే నేను వేసేసి ఉడికిస్తున్నాను. ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకోవాలి. అదిగో వాటర్ అయితే మనకి మొత్తం బాగా కంప్లీట్గా అయిపోతాయండి. కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ వరకు కొద్దిగా ఉన్నా కూడా అవి కూడా ఇనికిపోతాయి. అలా ఉడికిస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో, నెరిగి హై ఫ్లేమ్ పెట్టేసి గిన్నె మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికేస్తుంది. చూడండి, మీరు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి అనే బాధ ఏమి ఉండదు. ఇలా ప్రిపేర్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కర్రీ అయితే ఉడికిపోతుంది. ఇది మేము బయట నాటుకోడి, పెంచిన నాటుకోడి అండి. మనం నార్మల్గా కొనుక్కొచ్చేది అయితే కాదు, కొనుక్కొస్తే బాయిలకోడి లాగా ఉంటాయి కదా, ఆ విధంగా ఉడికేది ఏం కాదు. బయట పెంచిన దాన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే నేను ఉడికించాను. చూడండి, నాటుకోడి అంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికించుకోవచ్చు. ఎవరైనా కూడా, అస్సలు తెలియని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉడికించవచ్చు. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. మరెందుకు ఆలస్యం, చూడండి ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను మీ రాజేశ్వరి.